చారు కిరోషిన్కి తీసుకొని గదిలోకి వెళ్ళడంతో అది చూసిన పార్వతి పద్మ దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ, వదిన వదిన, చారు కిరోసిన్ తీసుకొని గదిలోకి వెళ్ళింది. రా వదిన, ఏదైనా అగత్యం చేసుకుంటుందేమో, నాకు భయంగా ఉంది వదిన అని అంటూ ఉంటే, కిరోసిన్ తీసుకొని వంటగదిలోకి వెళ్ళి ఏదైనా వంట చేసుకుంటుందిలే అనుకుంటూ ఉంటే, ఏంటి పార్వతి నువ్వు ఇలా చెప్తున్నావు అని పద్మ అంటుంటే, ఏంటి వదిన, నాకేదో భయంగా ఉంది వదిన, రా వదిన, గదిలోకి వెళ్ళి డోర్ కూడా వేసేసుకుంది వదిన అని పార్వతి చెప్తుంటుంది. నువ్వు చెప్తుంది నిజమేనా? అయితే పద వెళ్ళి చూద్దాం అని అంటూ ఉంటుంది. పద్మ రాగానే, ఇదిగో వదిన, ఈ గదిలోకి ఉంది, త్వరగా పిలువు వదిన అని పార్వతి చెబుతూ ఉంటుంది. చారు అని పద్మ పిలుస్తూ డోర్ని నెడుతూ ఉంటుంది. అయితే డోర్కి గడియ పెట్టుకొని చాలా దగ్గరికి వేసి ఉండటంతో పద్మ లోపలికి పడిపోతూ ఉంటుంది. ఏంటి పద్మ, డోరు తెరిచే ఉంది అని అంటూ ఉంటుంది. అవును, ఇప్పుడు నేను వేస్తాను కదా అని చారు అంటుంది. మేము ఎక్కడికి వెళ్తాము, ఎందుకు వెళ్తాము, ఎందుకు ఇప్పుడు డోర్ వేస్తావు అని పద్మ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే అని డోర్ని వేసేసి, ఇప్పుడు మీరు కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోపోతున్నారు కదా, అందుకే అని చారు అంటే, మేమెందుకు తగలబెట్టుకుంటాం అని పద్మ పార్వతి అంటారు. ఎందుకంటే నేను మీపై కిరోసిన్ పోసి అంటించేస్తాను అని చారు చెప్పగానే, పార్వతి నేను చెప్పాను కదే, ఇది మంట పెట్టే రకం కానీ మండించుకునే రకం కాదని చెప్తే విన్నావా అని పద్మ అరుస్తూ ఉంటుంది. అయినా ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నావు అని పద్మ పార్వతి ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ కొడుకు అమెరికా పోకుండా అడ్డుకోవడానికి ఇలా చేయాలి అని చారు చెప్తుంది. ఏంటి ఆ మాటలు, వద్దే అని పద్మ పార్వతి అరుస్తూ ఉంటారు. లేకపోతే కిరోసిన్ పోయకుండా పన్నీర్ పోస్తారా ఏంటి, బావ అమెరికా పోతాడంట అని కిరోసిన్ పోసేసి అగ్గిపుల్ల వెలిగిస్తూ ఉంటుంది. వద్దే అని ఇద్దరు అరుస్తూ ఉంటారు. అయినా నన్నెందుకు చేస్తున్నావు అని పార్వతి అంటుంది. మా అత్తకి తోడుగా ఉంటావు యమలోకంలో అని చారు అగ్గిపుల్లను వెలిగిస్తూ ఉంటుంది. అది మండదు. పార్వతి ఏదో ఒకటి అందుకో అంటూ చారు మీదకి తోస్తూ ఉంటుంది. అమ్మో, అది అంటిస్తుంది అని పార్వతి పద్మను భయపడి గట్టిగా పట్టుకుంటుంది. అని పార్వతి భయపడిపోతూ పద్మను గట్టిగా పట్టుకుంటుంది. మళ్ళీ పార్వతి చారు మీదకి పద్మని తోస్తూ ఉంటుంది. వెలిగించకే అని పద్మ వేడుకుంటూ ఉంటుంది. ఇది భోగి మంటల కార్యక్రమం ఏంటి అంటూ, ఏంటి బావ పద్మతో ఇలా చెప్తూ ఉంటుంది. లేకపోతే ఆర్జితో పాటు బావ అమెరికా వెళ్తాడంట, నువ్వు వెళ్ళవే అని పద్మ అంటుంది. నాతో రాకుండా ఆర్జితో వెళ్తాడంట, ఆర్జితో, అందుకే ఈ భోగి మంటల కార్యక్రమం అని చారు చెప్తుంది. సీను అమెరికా వెళ్లకుండా ఉండాలంటే ఒక మాట చెప్తే సరిపోతుంది కదా, దానికి 2 లీటర్ల కిరోసిన్ ఈ అగ్గిపుల్లలో ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, కాబట్టి అగ్గిపుల్ల గీకకుండా ఆపేయి అని పద్మ అంటే, అయితే నువ్వు ఆపుతావా, నువ్వు చస్తేనే కదా ఆగుతాడు సీనుబావ, లేకపోతే నా కాపురం ఏమైపోవాలి అని చారు అంటుంది. నేను చెప్తాను అని పద్మ అంటుంది. చెప్తావా చెప్పు, కాన్ఫిడెంట్గా చెప్తావా అని చారు అంటుంటే, ప్రయత్నిస్తాను అని పద్మ అంటుంది. అయితే నేను వెలిగించేస్తాను, ప్రయత్నిస్తావా, చెప్తానని కన్ఫామ్గా చెప్పకుండా ప్రయత్నిస్తానని చెప్తావా అని చారు మళ్ళీ అగ్గిపుల్లను గీస్తూ ఉంటుంది. లేదే, వెళ్ళకుండా ఆపేస్తాను, నీ పుణ్యం ఉంటుంది, గీకడం ఆపేవే అని పద్మ అంటుంది. చారు సరేలే, నువ్వు ఆపేస్తానన్నావు కాబట్టి నేను కూడా గీకడం ఆపేశాను, నువ్వు కానీ వెళ్ళడం ఆపలేదనుకో, నువ్వు నిద్రపోతున్నప్పుడైనా సరే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను అని చారు అంటుంది. అగ్గిపుల్లని వెలిగిస్తూ ఆ మంటను చూపిస్తూ ఉఫ్ఫను ఊదీసి వెళ్ళిపోతుంది, జాగ్రత్త అని చెప్పి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత రఘురామ్ శౌర్యం తీసుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి వస్తారు. ఏంటి సార్, ఏమంటున్నారు మీరు, మళ్ళీ ఈ శౌరికి ఉద్యోగం ఇవ్వడం ఏమిటి, ఇతడు ఆడపిల్లల విషయంలో ప్రవర్తించిన తీరు మర్చిపోయారా? మేమెలా మర్చిపోతాం సార్, వీడి వల్లే ఈ సగం మంది ఆడపిల్లలు ఈ కాలేజ్ వదిలి వెళ్ళిపోయారు, రావడం మానేశారు తెలుసా, చాలామంది రావాలంటేనే భయపడుతున్నారు తెలుసా అని చెప్తుంటాడు. ప్రిన్సిపల్ అలా మాట్లాడటంతో రఘురామ్, అవన్నీ అబద్ధాలండి, సగం వీడియోని ఎడిట్ చేసి సగం వీడియోని కలిపి పోస్ట్ చేశారు అని రఘురామ్ చెప్తుంటాడు. నిజానికి ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది, శౌర్య ఏ తప్పు చేయలేదు, మేము చూసాం కాబట్టి నిజం బయటకు వచ్చింది కాబట్టి మళ్ళీ శౌర్యకి ఉద్యోగం ఇవ్వమని చెప్తున్నాను, శౌర్య చాలా మంచివాడండి అని రఘురామ్ చెప్తాడు. అవునా సార్, నిజమా సార్ అని ప్రిన్సిపాల్ అంటాడు. మరి ఆ ప్రశాంత్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని చూశారు కదా,
అని ప్రిన్సిపాల్ అనడంతో ఆ ప్రశాంత్ మంచివాడు కాదు, మాకు తెలిసిపోయింది, అందుకే పీటల మీద పెళ్ళి ఆగిపోయింది, అతన్ని పోలీసులు కూడా పట్టుకెళ్ళిపోయారు అని రఘురామ్ చెప్తుంటాడు. అయితే కేసు కోర్టుకు వెళ్తుంది, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇస్తాంలేండి సార్, అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా అని ప్రిన్సిపాల్ అంటాడు. అదేంటండి కేసు తీర్పు అంటూ లేట్ చేస్తే ఎలా, ఇప్పుడు శౌర్య మంచివాడిని తెలిసిపోయింది కదా, ఇంకా కూడా అప్పటి వరకు వెయిట్ చేయడం ఎలా, ముందే ఇవ్వాలి మీరు అని రఘురామ్ అంటాడు. అది కాదు సార్, మేము ఇప్పుడు ఉద్యోగం ఇవ్వాలంటే స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని ప్రిన్సిపాల్ అంటే, మన వాళ్ళలో ఒకరికి నష్టం కలిగినప్పుడు ఆ నష్టాన్ని పూడ్చాడు కదా, వెంటనే తీర్చేయాలి కదా అని రఘురామ్ అంటాడు. అంటే కాలేజీ రూల్స్ ఇవన్నీ ప్రిన్సిపాల్ అంటుంటాడు. దాంతో వెంటనే రఘురామ్ లేచి నిలబడతాడు. ఏమైంది సార్ అని ప్రిన్సిపాల్ అంటాడు. ఇప్పుడు మీకు ఒక ఫోన్ వస్తుంది చూడండి అని అనడంతో, ఎక్కడి నుంచి సార్ ఫోన్ వస్తుంది అని షాక్ అయి అడుగుతుంటాడు. మీకు రూల్స్ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అని రఘురామ్ అనడంతో ఆ లోపే ల్యాండ్లైన్కి రింగు మోగుతూ ఉంటుంది. వెంటనే అతను కాల్ లిఫ్ట్ చేసి, సార్ 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 అవునా సార్, రఘురామా సార్ అని అంటుంటారు. అలాగే సార్ అలాగే మోతీ సార్ అని అంటూ ఉంటాడు. సో ఇదంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇబ్బంది ఏం లేదు సార్, నేను చూసుకుంటాను సార్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి సార్ ఈ మాత్రం దానికే మంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ చేయించాలా అని ప్రిన్సిపల్ అంటాడు. మీరు రూల్స్ అంటారు కదా, అందుకే ఇదంతా అని రఘురామ్ అనడంతో, ఇబ్బంది ఏం లేదు సార్, స్టూడెంట్స్కి పేరెంట్స్కి మీటింగ్ పెట్టి మేము చెప్పుకుంటాం సార్ అని ప్రిన్సిపల్ రఘురామ్కి మాట ఇస్తాడు. శౌర్య నువ్వు రేపటి నుంచి ఉద్యోగంకి రావచ్చు, ఎప్పట్లా చేసుకోవచ్చు అని ప్రిన్సిపల్ చెప్పడంతో, థ్యాంక్ యూ సార్ అని శౌర్య చెప్తాడు. రా శౌర్య వెళ్తాం అని రఘురామ్ శౌర్యని భుజం పైన చెయ్యి వేసి మరీ బయటకు తీసుకొస్తాడు. శౌర్య రేపటి నుంచి నువ్వు ఎప్పట్లాగా ఉద్యోగం చేసుకోవచ్చు, చూడు నువ్వు ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే తల ఎత్తుకుని తిరుగుతూ ఉద్యోగం చేసుకోవచ్చు, నువ్వు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలియాలి శౌర్య, తెలియాలి అని రఘురామ్ చెప్పడంతో ఒక్కసారిగా శౌర్య రఘురామ్ కాళ్ళను పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ, థ్యాంక్ యూ మావయ్య అని కాళ్ళ దగ్గరే కూర్చొని చెప్తూ ఉండటంతో రఘురామ్ శౌర్యని పైకి లేపి, ఏం కాదు బాబు వస్తాను అని అంటాడు. శౌర్య అక్కడే నిలబడి ఉంటే రఘురామ్ వెళ్ళిపోతాడు. వెంటనే శౌర్య రామలక్ష్మికి కాల్ చేసి రామలక్ష్మి నాకు ఉద్యోగం వచ్చేసింది అని అనడంతో, రామలక్ష్మి ఎక్కడ అని అనడంతో, ఇది ఫోన్లో చెప్పేది కాదు, మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్కి వచ్చాయి అని శౌర్య రామలక్ష్మితో చెప్తుంటాడు. అలాగే తప్పకుండా రావాల్సిందే, వచ్చేస్తున్నానని రామలక్ష్మి అంటుంది. తర్వాత సీను ఆద్య రా అంటూ లాక్కొస్తూ ఉంటాడు. ఏంటి సీను ఎక్కడికి లాక్కొస్తున్నావు అని ఆద్య అడుగుతుంటుంది. అదిగో ఒక్కసారి అక్కడ చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. వెంకట్రావు కిషోర్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని వెంకట్రావు ఒక గ్లాసులో మందు పోస్తూ ఉంటాడు. ఏంటి సీను ఇదంతా కూడా అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. మా నాన్న మీ నాన్నతో మాట్లాడుతున్నాడు మన విషయమే అని. ఇంకా ఏముంది మాట్లాడడానికి, నీకు పెళ్ళైపోయింది కదా అని ఆద్య అంటుంది. లేదు, మీ నాన్నను ఒప్పించేస్తే మామయ్య అంగీకరిస్తే ఇక మనకి అడ్డేమీ ఉండదు కదా అని సీను అంటాడు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సీను, అసలు మా నాన్న ఒప్పుకోడు, మా నాన్న గురించి నీకు తెలియదు అని ఆద్య అంటే, అసలు మా నాన్న గురించి నీకు తెలియదు, మందు పడేంత వరకే, ఒక్కసారి మందు పడిందా ఇక నీళ్ళలో కలిసిపోయినట్లే, మందులో నీళ్ళ ఎంత బాగా కలుపుతారో అంత బాగా మా నాన్న కలిసిపోయి ఒప్పించేస్తాడు, చూస్తూ ఉండు అని సీను చెప్తాడు. ఆద్య సీను చాలా ఆతృతగా వాళ్ళిద్దరి వైపు గమనిస్తూ ఉంటారు, దూరం నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడు మందు పోయగానే కిషోర్ ఆ మందు గ్లాసుని చేతులకు తీసుకొని చూస్తూ ఉంటే, తాగు బావా తాగు అని వెంకట్రావు అంటాడు. మరి నువ్వు తాగవా అని కిషోర్ అంటే, నువ్వు తాగితేనే నాకు ధైర్యంగా ఉంటుంది బావా అని వెంకట్రావు అంటాడు. ఏ విషయంలో అని అంటే, ఆద్య పెళ్లి విషయం మాట్లాడాలి బావా, నువ్వు ముందు తాగు బావా అని వెంకట్రావు అంటాడు. అప్పుడు కిషోర్ మందు కాస్త సిప్ చేస్తూ, అవును ఆద్య పెళ్లి చేయాలి అని అడగానే, ఇప్పుడు దారిలోకి వచ్చారు బావా అని వెంకట్రావు అంటాడు. ఆయన మళ్ళీ ఆద్యకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అని అనగానే వెంకట్రావు జంక్షన్ పెడుతూ ఉంటాడు. సీను ఏంటి నాన్న అని దూరం నుంచి సైకిల్ చేస్తూ ఉంటాడు. అమెరికాకు వెళ్ళిన తర్వాత ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను ఆద్యకి అని అనగానే, అక్కడెక్కడో చూడటం ఎందుకు బావా, ఇక్కడే చూసేస్తే సరిపోతుంది కదా అని వెంకట్రావు అంటాడు. ఇక్కడ చూసేస్తే ఎలా, అమెరికాకి రావాలి కదా, అమెరికాకి రారు కదా, ఎందుకు రారు బావా అని, లక్షణంగా వచ్చేస్తారు అమెరికాకి, అంతరిక్షానికైనా వచ్చేస్తారు అని వెంకట్రావు అంటుంటాడు.
అలాంటి అబ్బాయి ఉన్నాడు కదా అని వెంకట్రావు అంటాడు. ఎవరు అని కిషోర్ అంటాడు. ఇంకెవరు, నా కొడుకే అని వెంకట్రావు అంటంతో, ఏంటి సీనుకిచ్చి పెళ్లి చేయాలా అని కిషోర్ అనటంతో, అవును అని వెంకట్రావు అనడంతో, సీనుకి ఆల్రెడీ చారుతో పెళ్ళి అయిపోయింది కదా అని కిషోర్ కోపంగా ప్రశ్నిస్తుంటాడు. అది ఇష్టం లేని పెళ్లి బావా, పెళ్ళైనా కూడా వాళ్ళిద్దరూ దూరంగానే వింటున్నారు, విడాకులు కూడా వచ్చేస్తే పెళ్లి చేయండి బావా అని వెంకట్రావు అనడంతో వెంటనే కిషోర్ పైకి లేచి, అంటే ఇప్పుడు సీనుకి ఆద్యకి పెళ్లి చేసి చారు గొంతు కోసేమని చెప్తున్నావా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయమని చెప్తున్నావా అని కిషోర్ ప్రశ్నిస్తుంటే, అంతేకాదు అది కాదు బావా అని వెంకట్రావుని అనడంతో కిషోర్ ఒక్కసారిగా వెంకట్రావు చెంప పగలగొట్టేస్తాడు. దాంతో దూరం నుంచి ఆద్య సీనుని షాకింగ్గా చూస్తుంటారు. ఏంటి బావా నన్ను కొట్టావు అని అనడంతో, లేకపోతే నీ కొడుకుతో ఆద్య పెళ్లి చేయమని చెప్తావా, ఆ రోజు ఆద్యను కొట్టి తిట్టి ఈ పెళ్ళి వద్దని చెప్పింది ఆ సీనునే కదా, ఆ సీను అనుభవించని సీనుని దానికి శిక్ష అనుభవించాలి కదా అని కిషోర్ అంటుంటాడు. ఇంకొకసారి నీ కొడుకుతో పెళ్ళి అనే మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని, నీ పెళ్ళి చేస్తాను అని వెంకట్రావుకి కిషోర్ వార్నింగ్ ఇచ్చి వేస్తాడు. ఇంకా కిషోర్ అక్కడి నుంచి వెళ్ళగానే, చూసావా సీను ఎలా జరిగిందో అని ఆద్య మాట్లాడుతూ ఉంటుంది. ఇలా జరుగుతుందని నాకు తెలుసు, నీకు పెళ్ళయిందా లేదా అని మాత్రమే చూస్తారు, ఇంకెప్పుడు పెళ్ళి చేసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయకు, చారుతో బుద్ధిగా కాపురం చేసుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఆద్య. ఇక నాన్న అని సీను దగ్గరికి రాగానే, రే పెళ్లి విషయం మాట్లాడితే ఇలా కొట్టేసి వెళ్ళిపోయారా అని కిషోర్ చెప్తా అని ఆశ్చర్యపోతుంటే, నా ప్రాణం పోయినట్టుంది నాన్న, అమ్మ చేసిన తప్పుకి నేను శిక్షను అనుభవిస్తున్నాను అని సీను బాధపడుతూ ఉంటే, ఇంతకంటే నేనేం చేయలేనురా అని వెంకట్రావు వెళ్ళిపోతాడు. తర్వాత రామలక్ష్మి వెయిట్ చేస్తుంటే బైక్లో వచ్చిన శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి రామలక్ష్మిని పైకెత్తి తిప్పేస్తుంటే, రామా నాకు ఉద్యోగం వచ్చింది రామా అని, రామా నాకు ఉద్యోగం వచ్చింది అని సంతోషంగా చెప్తుంటే రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది.